ప్రకృతి మధ్యలో ప్రశాంతమైన జీవితం ఎలా ఉంటుందో, మట్టితో నిర్మించిన ఇల్లు ఎంత చల్లగా ఉంటుందో, నగర అడావుడికి దూరంగా ఒకరోజు గడపాలని అనిపిస్తే ఇలాంటి ప్రదేశాలు నిజంగా మనసుకు ఆనందాన్ని ఇస్తాయి. ప్రకృతి అందాలను మీ ముందుకు తీసుకురావడం ఇదే మా ఈ చిన్న ప్రయత్నం. మీరు చూస్తున్నారు నాగ్ నేచర్స్ హబ్ ఛానల్. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఎందుకంటే వీడియో చివర్లో కనిపించే అందమైన వ్యూ అస్సలు మిస్ అవ్వకండి. హైదరాబాద్ నగరం నుంచి కనకమామిడి వైపు ప్రయాణం మొదలు పెడితే కొంచెం కొంచెంగా ట్రాఫిక్ తగ్గిపోతూ ప్రకృతి అందాలు పెరుగుతూ కనిపిస్తాయి. రహదారి పక్కన చెట్లు, శాంతమైన వాతావరణం, సిటీ లైఫ్ నుంచి రిలాక్స్ అయ్యే ఫీలింగ్ ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఇంకా ముందుకు వెళ్తే మట్టితో నిర్మించిన అద్భుతమైన విల్లా మీకోసం ఎదురు చూస్తుంది. ఇది లిటిల్ ఎర్త్ మడ్ హౌస్ విల్లా హైదరాబాద్. గూగుల్ మ్యాప్లో కూడా మంచి రేటింగ్ పొందిన ఈ ప్రదేశం ప్రస్తుతం వీకెండ్ గేట్వే కోసం చాలామంది ఇష్టపడుతున్నారు. ఎంట్రన్స్ దగ్గర నుంచే ప్రకృతి వైభవం కనిపిస్తుంది. చుట్టూ పచ్చదనం, చాలా ప్రశాంతమైన వాతావరణం. ఈ మడ్ హౌస్ బయట నుంచి చూస్తే సాంప్రదాయ కేరళ స్టైల్ డిజైన్ గుర్తుకు వస్తుంది. రూఫ్ డిజైన్, వుడ్ ఫినిషింగ్, మధ్యలో గార్డెన్, ప్రతి భాగం ఎంతో అందంగా నిర్మించారు. ప్రకృతిని ప్రేమించే వాళ్లకు ఇలాంటి ప్రదేశాలు నిజంగా స్వర్గంలా అనిపిస్తాయి. ఇంకా లోపలికి వెళ్తే మీరు ఊహించని అందమైన ఇంటీరియర్ కనిపించబోతుంది. ఈ హౌస్ పైభాగంలో కనిపిస్తున్న సాంప్రదాయ డిజైన్ ఈ ఇంటికి మరింత ప్రత్యేకమైన అందాన్ని తీసుకొచ్చింది. వుడ్ ఫినిషింగ్తో చేసిన ఈ రూఫ్ డిజైన్ చూడగానే పాతకాలపు సాంప్రదాయ నిర్మాణ శైలి గుర్తుకు వస్తుంది. మట్టితో నిర్మించిన ఈ ఇల్లు సహజమైన అందాన్ని మరియు సాంప్రదాయాన్ని ఎంతో చక్కగా ప్రతిబింబిస్తోంది. చుట్టూ కనిపిస్తున్న ఈ పచ్చని చెట్లు మనసుకు ఎంతో ప్రశాంతత ఇస్తున్నాయి. పక్షుల శబ్దాలు, సహజమైన గాలి, ప్రకృతి ఒడిలో ఉన్న అనుభూతి ఇక్కడ ప్రతి క్షణం కలుగుతుంది. ప్రస్తుతం నగర జీవితం ఎంత వేగంగా మారిపోయిందో మనందరికీ తెలుసు. అలాంటి సమయాల్లో ఇలాంటి ప్రదేశాలు మనసుకు ఎంతో రిలీఫ్ ఇస్తాయి. ఈ మడ్ హౌస్ చుట్టూ కనిపిస్తున్న ఎరుపు రంగు మందార పూలు ఈ ప్రదేశానికి మరింత అందాన్ని తీసుకొస్తున్నాయి. పచ్చని ఆకుల మధ్య వికసిస్తున్న ఈ రంగురంగుల పూలను చూస్తుంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో అనిపిస్తుంది. సహజమైన వాతావరణంలో ఈ పూల అందాలు మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తాయి. ఇలాంటి ప్రకృతి మధ్యలో కొంతసేపు గడిపితే నిజంగా మనసుకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఈ ప్రదేశానికి మరింత అందాన్ని తీసుకొచ్చింది. నీలిరంగు నీరు, చుట్టూ పచ్చదనం, చాలా ప్రశాంతమైన వాతావరణం. ఫ్యామిలీతో గడపడానికి, ఫ్రెండ్స్తో రిలాక్స్ అవ్వడానికి ఈ ప్రదేశం చాలా బాగుంటుంది. ఈ స్విమ్మింగ్ పూల్ దగ్గర నిలబడి చూస్తుంటే నగర జీవితంలోని అలసట మొత్తం మాయమైనట్టు అనిపిస్తుంది. నీటిపై పడుతున్న సూర్యకాంతి ఈ ప్రదేశానికి మరింత అందాన్ని తీసుకొస్తుంది. చుట్టూ ప్రకృతి మధ్యలో ఇలా ప్రశాంతంగా ఉన్న ఈ పూల్ను చూస్తుంటే మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. సాయంత్రం సమయంలో ఇక్కడి వాతావరణం ఇంకా ఎంతో అందంగా మారిపోతుందని అనిపిస్తుంది. ఈ స్విమ్మింగ్ పూల్ దగ్గర కనిపించే వ్యూ ఇంకా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రకృతి మధ్యలో ఇలా అందంగా ఏర్పాటు చేసిన ఈ పూల్ మొత్తం వాతావరణానికే ఒక కొత్త అందాన్ని తీసుకొచ్చింది. చల్లని గాలి, ప్రశాంతమైన నీటి అలలు ఈ ప్రదేశాన్ని ఇంకా ప్రత్యేకంగా మార్చుతున్నాయి. ఫ్యామిలీతో కలిసి ప్రశాంతంగా సమయం గడపడానికి ఈ స్విమ్మింగ్ పూల్ ఏరియా చాలా అందంగా కనిపిస్తుంది.
చుట్టూ కనిపిస్తున్న ఈ పచ్చదనం ఈ ప్రదేశానికి మరింత అందాన్ని తీసుకొస్తుంది. ప్రకృతి మధ్యలో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం చూస్తుంటే మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. మధ్య మధ్యలో కనిపిస్తున్న గులాబీ రంగు పువ్వులు ఈ ప్రకృతి అందాన్ని ఇంకా ఆకర్షణీయంగా మార్చుతున్నాయి. చల్లని గాలి మరియు పచ్చని చెట్లు ఈ ప్రదేశాన్ని ఇంకా ప్రత్యేకంగా మార్చుతున్నాయి. ఇక్కడ కొంతసేపు గడిపితే ప్రకృతికి మరింత దగ్గరైన అనుభూతి కలుగుతుంది. ఇంటి లోపల అడుగు పెడితే వుడ్ డిజైన్, మడ్ వాల్ ఫినిషింగ్ చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. మట్టితో నిర్మించిన ఇల్లు కావడంతో బయట ఉష్ణోగ్రతతో పోలిస్తే లోపల చల్లగా ఉంటుందని చెబుతున్నారు. సహజమైన నిర్మాణం వల్ల ఇక్కడ వాతావరణం ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఈ అందమైన విల్లాలో ప్రతి భాగాన్ని ఎంతో ఆలోచనాత్మకంగా ఏర్పాటు చేసినట్టు కనిపిస్తుంది. విశాలమైన గదులు, ప్రశాంతమైన వాతావరణం మరియు సహజమైన గాలి ఈ ప్రదేశాన్ని ఇంకా ప్రత్యేకంగా మార్చుతున్నాయి. ఇంటి చుట్టూ కనిపించే ప్రకృతి అందాలు ప్రతి మూలను మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తున్నాయి. ఇక్కడ ఎక్కడ నిలబడి చూసినా ఒక అందమైన వ్యూ కనిపిస్తూ మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. ఇలాంటి ప్రదేశాల్లో కొంతసేపు గడిపితే మనసులోని టెన్షన్ మొత్తం తగ్గిపోతుంది. మొబైల్, ట్రాఫిక్, నగర శబ్దాలు ఇవి అన్నింటినీ నుంచి కొంతసేపు దూరంగా ఉండాలనిపిస్తుంది. ఈ అందమైన విల్లాలో బెడ్రూమ్స్, కిచెన్ ఏరియా, రెస్ట్ రూమ్స్, డైనింగ్ ఏరియా, లివింగ్ ఏరియా వంటి అన్ని సౌకర్యాలను ఎంతో చక్కగా ఏర్పాటు చేశారు. ప్రకృతి మధ్యలో ప్రశాంతంగా గడపాలనుకునే వారికి ఈ ప్రదేశం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఇక్కడ ఇంటీరియర్ డిజైనింగ్తో పాటు ప్రతి మూలలో చేసిన అలంకరణ ఈ విల్లాకు మరింత ప్రత్యేకమైన అందాన్ని తీసుకొచ్చాయి. ఇంకా చివర్లో ఈ ప్రదేశం ఎందుకు ప్రత్యేకమో చెప్పబోతున్నాం. ఈ వీడియో పూర్తి వరకు చూడండి. మడ్ హౌస్ అనేది కేవలం ఒక ఇల్లు కాదు, ఇది ప్రకృతికి దగ్గరగా జీవించే ఒక అందమైన భావన. మట్టి నిర్మాణం వల్ల సహజమైన చల్లదనం ఉంటుంది, పర్యావరణానికి హాని తక్కువగా ఉంటుంది. ఇలాంటి నిర్మాణాలు మన సాంప్రదాయాన్ని గుర్తు చేస్తాయి. మీకు వీలైనప్పుడు ఫ్యామిలీతో కలిసి ప్రశాంతంగా సమయం గడపడానికి, ఫ్రెండ్స్తో రిలాక్స్ అవ్వడానికి, ప్రకృతి మధ్యలో అందమైన అనుభూతిని ఆస్వాదించడానికి ఇలాంటి ప్రదేశాలు ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తాయి. ఇలాంటి అందమైన ప్రకృతి వాతావరణాలను ఆస్వాదించాలంటే మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్తో పాటు ఉండండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు మీ ప్రయాణాలకు మంచి మార్గదర్శకంగా ఉంటాయి. ఈ అందమైన ప్రయాణంలో కనిపించిన ప్రతి వ్యూ మనసుకు ఒక ప్రత్యేకమైన ప్రశాంతతను ఇచ్చింది. ఈ వీడియోలో మీకు నచ్చిన అందమైన వ్యూ పాయింట్స్ ఏమి ఉన్నాయో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్ల ద్వారా తెలియజేయండి. ఈ అందమైన ప్రదేశాన్ని చూసి తిరిగి ప్రయాణం మొదలు పెడుతున్నప్పటికీ ఇక్కడ ప్రశాంతమైన జ్ఞాపకాలు మాత్రం మనసులో అలాగే నిలిచిపోతున్నాయి. తిరుగు ప్రయాణంలో కూడా చుట్టూ కనిపిస్తున్న ప్రకృతి అందాలు మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తున్నాయి. ప్రయాణం ముగిసిన ఇక్కడి అందమైన వ్యూస్ మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇలాంటి ప్రకృతి అందాలు, అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్ వీడియోల కోసం మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక అందమైన అద్భుతమైన ప్రయాణంతో కలుసుకుందాం. ఒక మొక్కను నాటితే ప్రకృతికి ప్రాణం పోసినట్టే. ప్రకృతిని ప్రేమిద్దాం, పచ్చదనాన్ని కాపాడుదాం. ధన్యవాదములు.